ఫార్మాట్ ఏదైనా సరే ఓపెనర్స్ అన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వస్తుందో ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ అందరూ ఫ్రీగా ఆడతారు, మంచి స్కోర్స్ వస్తాయి. ముఖ్యంగా ఐపీఎల్లో అయితే ఓపెనింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళపైనే గెలుపు ఓటములు కూడా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఓపెనర్స్ మంచిగా ధనాధనగా పరుగులు చేశారు అంటే ఫస్ట్ బ్యాటింగ్ అయితే భారీ స్కోర్ వస్తుంది, సెకండ్ బ్యాటింగ్ అయితే స్కోర్ని చాలా ఈజీగా ఏ ప్రెజర్ లేకుండా చేస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఈ వీడియోలో 10 టీమ్స్లో బెస్ట్ ఓపెనర్స్ ఎవరు అండ్ అలాగే వాళ్ళకు ఎలాంటి ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం. అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఒక్కసారి మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూశారు అంటే మనం ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ అలాగే మీరు ఏవైనా వీడియోస్ మిస్ అయితే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐపీఎల్ దగ్గరికి వస్తుంది, మ్యాచ్ ప్రిడిక్షన్స్ అనేవి దొరుకుతాయి ఫ్రీగా అండ్ అలాగే అరౌండ్ ద క్రికెట్ గ్లోబ్ మీకు ఎటువంటి స్టాట్స్ కావాలన్నా అప్డేట్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట మీకు క్రికెట్కి సంబంధించి. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ అయితే మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీంతోనే స్టార్ట్ చేద్దాం. సో ఢిల్లీ క్యాపిటల్స్కి ఓపెనింగ్ ఆప్షన్స్ చూసాము అంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, షై హోప్. ఇంతకుముందు టిమ్ సాల్ట్ ఉండేవాడు కానీ వాళ్ళు వదిలేసుకున్నారు. అయితే ఈ ముగ్గురులో బెస్ట్ ఓపెనర్స్ ఎవరంటే అందరికీ తెలుసు, డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తారు. అయితే లాస్ట్ ఇయర్ చూసాము అంటే మేబీ కెప్టెన్సీ వల్ల లేకుంటే ఇంకో దాని వల్ల డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కొంచెం తగ్గింది. ఇక పృథ్వీ షా ఫామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. అంత ఘోరంగా పర్ఫామ్ చేశాడు. ఒకనొక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతను రిలీజ్ చేసిన న్యూస్ కూడా వచ్చింది, బట్ టీంలో ఉన్నాడు. అయితే ఈ ఇయర్ ఒకవేళ పృథ్వీ షా అద్భుతంగా పర్ఫామ్ చేస్తే అగ్రెసివ్గా, ఎందుకంటే డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేట్ తగ్గినా పెరిగినా కన్సిస్టెంట్గా ఖచ్చితంగా పర్ఫామ్ చేసే ప్లేయర్. అతనికి మంచి పార్ట్నర్ దొరికాడు అంటే ఆ టీంకి చాలా యూజ్ అవుతుంది. సో అందుకే పృథ్వీ షా పైన ఈ ఇయర్ వాళ్ళ కప్పు ఆశలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసాము అంటే గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ ఆప్షన్స్. సో శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్. సో వీళ్ళకు 3 ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అందరికీ తెలుసు ఎవరితో ఓపెనింగ్ చేస్తారో, ఎందుకంటే మాథ్యూ వేడ్ని పెట్టుకొని ఓపెనింగ్ చేస్తే వీళ్ళ ఓవర్సీస్ కాంబినేషన్ సెట్ అవ్వదు. సో శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా ఇద్దరు హిట్ పేర్ అనమాట. చూడ్డానికి అండర్ రేటెడ్ నేమ్స్ లాగా కనిపించిన శుభ్మన్ గిల్ ఎలా పర్ఫామ్ చేస్తారో మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఫామ్లో లేకున్నా ఐపీఎల్ ఎలా పర్ఫామ్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. ఇక వృద్ధిమాన్ సాహా ఏం ఆడతాడులే, ఏజ్ అయిపోయింది కదా అనుకుంటాం, కానీ ప్రతిసారి ప్రతి మ్యాచ్లో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, భారీ స్కోర్స్ చేస్తున్నాడు. సో గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ దగ్గర చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చూశారు అంటే జేసన్ రాయ్, రహమానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ. సో ఎవరు వీళ్ళలో బెస్ట్ ఓపెనర్స్ అంటే మనకు టక్ అని గుర్తొచ్చే పేర్లు 2, జేసన్ రాయ్ అండ్ రహమానుల్లా గుర్బాజ్. ఇద్దరు అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్. అయితే రహమానుల్లా గుర్బాజ్ వికెట్ కీపింగ్ ఆప్షన్లో ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ఎందుకంటే ఇంకొక వికెట్ కీపర్ని చూసుకున్నా అతను ప్లేయింగ్ 11 ఆర్డర్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ షఫుల్ చేయాల్సి వస్తుంది. బట్ జేసన్ రాయ్ అయితే టీంలో ఉండే అవకాశం లేదు. మనం ఆల్రెడీ కేకేఆర్ ప్లేయింగ్ 11 డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను. సో అతను వస్తే టీం ఓవర్సీస్ కాంబినేషన్ ఏ విధంగా కూడా సెట్ అవ్వదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి వీళ్ళు రహమానుల్లా గుర్బాజ్ మరియు వెంకటేష్ అయ్యర్తో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ జేసన్ రాయ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే, ఎలా చూసుకున్నా సరే. ఇక నెక్స్ట్ చూసాము అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ ఆప్షన్. సో ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్. సో మరి ఇక్కడ మయాంక్ అగర్వాల్ని ఓపెనర్గా ఈ సంవత్సరం కన్సిడర్ చేస్తారా చెయ్యరా? ఎందుకు అంటే అతని ఫామ్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అయితే ఒకవేళ అభిషేక్ శర్మ కామన్ ఇక్కడ ఖచ్చితంగా ఓపెనర్గా ఉంటాడు, అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తాడు. ట్రావిస్ హెడ్ని తీసుకుంటే ఏం ప్రాబ్లం అంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. ఇద్దరు ఫెంటాస్టిక్గా సీజన్ మొత్తం పర్ఫామ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఒకే చోట ఉన్నారు అంటే ఖచ్చితంగా అపోజిషన్ ప్లాన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయన్నమాట, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా. సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది ఏ ఫార్మాట్లో అయినా సరే ఓపెనింగ్ డిపార్ట్మెంట్. సో మరి మయాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ చేస్తారా, లేకుంటే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ చేస్తారా, లేకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చేస్తారా? అన్మోల్ ప్రీత్ సింగ్ అయితే ఓపెనింగ్ ఇచ్చే ఛాన్స్ లేదు, అతను బ్యాకప్గా ఉంటాడు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ అండ్ అలాగే అభిషేక్ శర్మనే చేస్తారనుకుంటున్నాను. మనం ప్లేయింగ్ 11 కూడా దీని గురించి డిస్కస్ చేసాం, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ చూసాము అంటే ముంబై ఇండియన్స్. సో వీళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. మరి ఓపెనర్స్ ఎవరు ఉంటారు? ఈ ఇద్దరే ఉంటారు. అయితే ఈ టీం విషయానికి వచ్చాము అంటే రోహిత్ శర్మ వరల్డ్ క్రికెట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్, అందులో డౌట్ లేదు. తను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్లో కూడా చాలా రన్స్ చేశాడు, చాలా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఐపీఎల్ వచ్చేసరికి రోహిత్ శర్మ దగ్గర నుంచి మనం లాంగ్ ఇన్నింగ్స్ చూడం.
ఇది ఫ్యాక్ట్, నేను చెప్పడమో మీరు చెప్పడమో కాదు, జరుగుతున్నది. సో క్విక్ ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు ఈశాన్ కిషన్ ఒక మ్యాచ్లో అగ్రెసివ్ ఆడతాడు, ఒక మ్యాచ్లో స్లోగా ఆడతాడు. అండ్ మరీ ముఖ్యంగా ఈశాన్ కిషన్ కొన్ని పిచ్చెస్ పైన ఆడడానికి బాగా ఇబ్బంది పడతాడు. ఎంతలా ఇబ్బంది పడతాడంటే స్ట్రైక్ని రొటేట్ చేయడానికి కూడా. సో ఈ టీంకి ఈ ఇద్దరే ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళని కొట్టే వాళ్ళే లేరు. బట్ ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ ఆప్షన్స్. సో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్ని కూడా వీళ్ళు బ్యాకప్ గా తెచ్చుకున్నారు. బట్ ఓపెనింగ్ ఎవరు చేస్తారో మనందరికీ తెలుసు, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్. ఫెంటాస్టిక్ ఓపెనింగ్ కాంబినేషన్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్. జోస్ బట్లర్ గురించి మనందరికీ బాగా తెలుసు, ఎలాంటి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడతాడో. ఇక యశస్వి జైస్వాల్ గురించి ఫార్మాట్ ఏదైనా సరే వచ్చామా కొట్టామా వెళ్ళామా అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అతను తక్కువ సేపు క్రీజ్లో ఉన్న ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తాడు. తక్కువ సేపులోనే హాఫ్ సెంచరీ ఈజీగా చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోస్ బట్లర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. సో ద బెస్ట్ ఓపెనింగ్ పేర్స్లో ఈ టీం ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ ఆప్షన్స్. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర. సో రచిన్ రవీంద్రకు ప్లేయింగ్ 11లో ప్లేస్ వస్తుందో డౌట్ అనమాట. నాకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ ప్లేయింగ్ 11 వీడియోలో డిస్కస్ చేశాను. సో ఓపెనింగ్ అయితే బ్యాకప్గానే ఉంటాడు. అయితే బెస్ట్ ఓపెనర్స్ మాత్రం రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే. గత కొన్ని సీజన్స్గా ఈ ఇద్దరు ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఆ టీం అంత బాగా పర్ఫామ్ చేస్తోంది అంటే ఈ ఓపెనర్స్ వల్ల. ఎందుకంటే ఎటువంటి ప్రెజర్ లేకుండా కనీసం 10 ఓవర్స్ ఇద్దరు ఖచ్చితంగా ఆడుతున్నారు. 9 ఓవర్స్ 8 ఓవర్స్ ఆ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో బెస్ట్ ఓపెనింగ్ ఆప్షన్స్లో ఈ ప్లేయర్స్లో బెస్ట్ ఓపెనింగ్ పేర్లో ఈ టీం ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ ఆప్షన్స్. వీళ్ళకు కూడా కేకేఆర్ లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఆప్షన్స్ చూసాము అంటే శిఖర్ ధవన్, జానీ బెర్స్టో, ప్రబ్ సిమ్రాన్ సింగ్. సో జానీ బెర్స్టో లాస్ట్ ఇయర్ ఆడలేదు. సో ఈ ఇయర్ వస్తున్నాడు. మరి ఓపెనింగ్ డైరెక్ట్గా చేస్తాడా, లేకుంటే ప్రబ్ సిమ్రాన్ సింగ్ ప్రూవ్ చేసుకున్నాడు కంటిన్యూ చేస్తారా అంటే అప్పుడు ఆ టైంలో జానీ బెర్స్టో కిందకి రావాల్సి వస్తుంది, లేదా శిఖర్ ధవన్ కిందకు వచ్చి ప్రబ్ సిమ్రాన్ సింగ్ని, జానీ బెర్స్ట్ని ప్రమోట్ చేయాల్సి వస్తుంది. సో బట్ నేనేమనుకుంటున్నాను అంటే శిఖర్ ధవన్ అండ్ జానీ బెర్స్టో ఓపెనింగ్ చేస్తారనిపిస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళకు ఓటేస్తారనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అయితే బెస్ట్ ఓపెనింగ్ ఆప్షన్ అని చెప్పట్లేదు, మంచి ఓపెనింగ్ ఆప్షన్. ఎందుకంటే జానీ బెర్స్టో ఫామ్ అనేది మనకు తెలియదు. అతను ఒక సీజన్ అద్భుతంగా ఆడతాడు, ఒక సీజన్ ఫెయిల్ అవుతాడు. అంటే కన్సిస్టెన్సీ ఐపీఎల్ గురించి చెప్తున్నాను, కొంచెం తక్కువగానే ఉంది. ఇక నెక్స్ట్ చూసామంటే లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళకు కూడా చాలా మంచి ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, దేవదత్ పడికల్. అయితే కేఎల్ రాహుల్ ఆల్రెడీ చెప్పేశాడు, అందుకే దేవదత్ పడికల్ని తీసుకున్నా అని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే కేఎల్ రాహుల్ ఈ ఇయర్ ఓపెనింగ్ చేయట్లేదు, తను దానిపైనే స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. 5th డౌన్లో రాబోతున్నాడు. సో ఈ క్రమంలో క్వింటన్ డికాక్ అండ్ కైల్ మేయర్స్ ఓపెనింగ్ చేస్తారా? అలా అయితే ఓవర్సీస్ కాంబినేషన్ సెట్ అవ్వదు. బట్ దేవదత్ పడికల్ టీంలోకి తీసుకున్నదే కేఎల్ రాహుల్కి ఓపెనింగ్ రీప్లేస్మెంట్గా. సో అందుకే అతను మరియు క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్ అండ్ అర్థమవుతుంది, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. బట్ నాకు తెలిసి బెస్ట్ అంటే ఎక్స్పీరియన్స్డ్ అండ్ యంగ్ ప్లేయర్ మరి ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ఓపెనింగ్ ఆప్షన్స్. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విల్ జాక్స్. సో విల్ జాక్స్ పైన మనం సపరేట్ వీడియోనే చేసామన్నమాట. అతను ప్లేయింగ్ గేమ్లోకి రావడం చాలా కష్టం. ఒకవేళ ఉన్న ప్లేయర్స్ ఎవరైనా ఓవర్సీస్ వాళ్ళు ఫెయిల్ అయితే అప్పుడే అతను ఆల్రౌండర్ కోటాలో ప్లేయింగ్ గేమ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఓపెనర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఆర్సీబీ నుంచి మనకు ఓపెనర్స్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ. ఇక ఈ ఇద్దరు ఎలాంటి స్టార్ట్స్ ఇస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తారు, మనం మళ్ళీ దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేసుకున్నా కూడా తక్కువే అవుతుంది అనమాట. ఎందుకంటే చూస్తున్నాం సీజన్స్లో బాగా ఆడుతున్నారు. సో బెస్ట్ ఓపెనింగ్ పేర్స్లో ఈ టీం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం చూసుకున్నామంటే మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా అద్భుతంగా ఉన్న టీమ్స్ ఒక 3 మనకి బాగా కనిపిస్తున్నాయి. ఒకటి రాజస్థాన్ రాయల్స్, 2 చెన్నై సూపర్ కింగ్స్, 2 ఆర్సీబీ. సో అంటే నా ఒపీనియన్ ప్రకారం ఈ 3 టీమ్స్కి మంచి ఓపెనర్స్గా కనిపిస్తున్నారు అనమాట, డిజిగ్నేటెడ్ ఓపెనర్స్. అయితే అట్ లాస్ట్ ఫైన్ డే అక్కడికి వెళ్ళి ఆడాక ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు, ఏ టీంకి బెస్ట్ ఓపెనర్స్ ఉన్నారు, ఆప్షన్స్లో ఏది యూజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.